గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సబ్రిజిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా గుర్తించండి. కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ రిజర్వ్స్. మనము స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టే ముందు మన ఉన్న పెట్టుబడిలో ఓన్లీ 50% పెట్టాలి. ఎందుకంటే మన కొన్న షేర్ ఒక్కొక్క తగ్గినప్పుడు కానీ అంతకన్నా మంచి షేర్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 50% రిజర్వ్ ఉపయోగించుకోవచ్చు. అది గుర్తించండి. ఇక టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనను జనరల్గా రిటైల్స్ అంటారు. రిటైల్స్ కాక ఇంకా రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. అండ్ గవర్నమెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫారినర్స్. సో ఆ లిస్టుని గమనించండి. దీని మూలంగా స్టాక్ మార్కెట్ ప్రాముఖ్యత తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఒక పెట్టుబడి ఒక పద్ధతి ప్రకారం, టెక్నిక్ ప్రకారం ఎంతో ఎగ్జామ్ చేసి కొంటారు. కాబట్టి మనం కూడా అలా పెట్టుబడి చేసే ముందు మంచిగా ఆలోచించి దాన్ని ట్రెండ్ తెలుసుకొని పెట్టడం మంచిది. అండ్ లాంగ్ రన్లో ఉండడం మంచిది. అది గుర్తించండి. అండ్ ఇక్కడ యూఎస్ఏ అండ్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్, 3 మార్కెట్ మనం రోజు చూడడం అలవాటు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ 3 మార్కెట్ ప్రభావం ఈరోజు మార్నింగ్ 9:15 స్టార్ట్ అయ్యే మార్కెట్ మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి. సో మా యూఎస్ఏ మార్కెట్స్ గత రాత్రి ముగిసింది. డౌ జోన్స్ 256 డౌన్, నాస్డాక్ 188 డౌన్ అండ్ S&P 500 డౌన్, 39% డౌన్. సో మొత్తానికి యూఎస్ఏ మార్కెట్ నష్టపాఠం ముగిసింది. యూరోపియన్ మాత్రం మిక్స్డ్గా ముగిసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ అక్కడ బిజినెస్ లేట్ ఉంది. ఫ్రాన్స్ అయితే 90 అప్, జర్మనీ 390 అప్. బట్ ఆసియా మార్కెట్ మొత్తం డౌన్లో ఉంది. ఈరోజు ప్రస్తుతం అయితే సింగపూర్ నిఫ్టీ 15 పాయింట్స్ డౌన్, చైనా 15% డౌన్, తైవాన్ 15 డౌన్ అండ్ జపాన్ కూడా 100% డౌన్లో నడుస్తుంది. సో మనం మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ డాటా బట్టి చూస్తే. సో నిన్న ఫండ్స్లో చూస్తే నిన్న మార్కెట్లో ఇండెక్స్ ఫ్యూచర్స్లో 565 కొనుగోలు జరిపారు. స్టాక్ ఫ్యూచర్స్ కూడా 2161 కొనుగోలు జరిగింది. ఇండెక్స్ ఆప్షన్లో 42,716 కొనుగోలు జరిగింది. అండ్ స్టాక్ ఆప్షన్ కూడా 7,057 క్రోర్స్ కొనుగోలు జరిగింది. దాని మూలంగా నిన్న మార్కెట్ అప్ ఉంది. సో నిన్న ఫారినర్స్ కూడా క్యాష్ సెక్షన్లో 135 క్రోర్స్ పెట్టి బై చేశారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు కూడా 1,045 బై చేశారు. సో మొత్తానికి నిన్న మొత్తం లాభ నష్టం ముగిస్తుంది. నిఫ్టీ 148 అప్, బ్యాంక్ నిఫ్టీ 174 అప్, మిడ్ క్యాప్ 380 పాయింట్స్ అప్, స్మాల్ క్యాప్ కూడా 64 అప్ ఉంది. బట్ ఇండెక్స్ కూడా అప్ అయింది. అది కూడా వలాటిటీ చూపిస్తుంది. సో వలాటి మధ్య కూడా మార్కెట్ పెరిగింది. బట్ 18.02 ఉంది. ఇది ఎప్పుడైతే 10 to 12 వద్ద ఉంటుందో స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటున్నప్పుడు మన మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. అట్లనే పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా మార్కెట్ యొక్క దశ చెప్తుంది. పీసీఆర్ నిఫ్టీ రేషియో అంటే పుట్ కాల్ రేషియో 1 కన్నా అబౌవ్ మార్కెట్ అప్లో ఉన్నట్టు, అంటే బుల్లిష్గా ఉన్నట్టు, బిలో ఉంటే డౌన్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఈరోజు మార్కెట్ 1.06 ఉంది. మొత్తానికి అయితే బుల్లిష్ సెంటిమెంట్ కనబడుతుంది. ఫ్యూచర్ ఆప్షన్ డాటా అది గుర్తించండి. సో నిఫ్టీ ఇప్పుడు నిన్న 25,000 క్రాస్ అయింది. 25,001 ఉంది. బట్ నిలబడటం లేదు చూడాలి. బట్ ఇది 25,200 క్రాస్ అయిన తర్వాత స్థిరపడితే మార్కెట్ ముందు అప్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ 23,740గా ఉంది. ఇక్కడ గుర్తించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 55,570 దగ్గర క్లోజ్ అయ్యి ఉంది. దీని రిజిస్ట్రేషన్ ఇప్పుడు 56,000 దాకా ఉంది. ఎప్పుడైతే 56,000 క్రాస్ అయిన తర్వాతనే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. స్టాప్ లాస్ అయితే 54,462. సో ఇండియా విక్స్ కూడా 18.0 ఉంది. సో ఇండియా విక్స్ మీ గ్రాఫ్ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ అప్లో పోతుంది. అంటే ఇండియా విక్స్ అప్లో ఉంటే మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మీరు డౌన్ కావాలి. మార్కెట్ ఇండియా విక్స్ డౌన్ అయిన కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కొన్ని కమర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. గోల్డ్ బి అండ్ సిల్వర్ బి. ఏవైతే గోల్డ్ అండ్ సిల్వర్ కొనాలనుకుంటారో మార్కెట్లో మనము ఫిజికల్ కొనాలంటే రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒక షేర్కు 79 పైసలు ఉంది గోల్డ్ బి. అట్లా సిల్వర్ బి ETF 94.55 పైసలు ఉంది. అంటే ఇది గోల్డ్ సిల్వర్ బట్ ఇది కంపెనీ కాదు. గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ఇంటర్నేషనల్ నేషనల్ మార్కెట్లో దాని యొక్క పెరుగుదల బట్టి ఇవి కూడా పెరుగుతాయి. అవి ఇంటర్నేషనల్ మార్కెట్లో అవి పెరిగినప్పుడు ఇవి కూడా పెరుగుతాయి, తగ్గినప్పుడు తగ్గుతాయి. బట్ ఇది ఒక సేఫ్ ఎస్టిమేట్గా ఉంటుందో గుర్తించండి. బ్రెంట్ కూడా కొద్దిగా తగ్గింది. 64.67. డాలర్ ఇండెక్స్ కూడా తగ్గింది. 98.93 ఉంది. డాలర్ కూడా కొద్దిగా తగ్గి 85.60 ఉంది. ఈ మూడు కూడా మన ఎకానమీకి బలం చేకూర్చేటి. అట్లా యూఎస్ఏ బాండ్ రేట్స్ కూడా తగ్గింది. 4.59 దగ్గర ఉంది. సో ఈ 4 కూడా మన మార్కెట్ ఎకానమీకి బలం చేకూర్చే విషయంగా గుర్తించండి.
నిన్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డాటా ప్రకారము లాంగ్ బిల్డప్లో అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఈ షేర్లు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. ఆ లిస్టును గమనించండి. షార్ట్ కవర్ కూడా ఈ షేర్ అంతకుముందు షార్ట్ చేస్తుంటారు, వీటిని కంపల్సరీ కొనే స్థితిలో ఉంటారు. ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది డాటా ప్రకారం. అండ్ లాంగ్ అన్వైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గేసి ఈ షేర్లు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అండ్ షార్ట్ బిల్డప్లో కూడా ఈ షేర్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. నేను హైయెస్ట్ డెలివరీ కింద ఇందులో సుమారు మినిమం 66%, 72% షేర్లు హైయెస్ట్ డెలివరీ జరిగింది. సో ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ అవుతుందో ఈ షేర్ ముందు పెడతాయని దీని యొక్క మీనింగ్, అది కూడా గుర్తించండి. ఈరోజు బ్యాన్లో షేర్స్ మన్నపురం ఫైనాన్స్, ఆర్బిఎల్ బ్యాంకు, టిటాగర్ రైల్వే సిస్టమ్, చంబర్ ఫెర్టిలైజర్స్ అండ్ హిందుస్థాన్ కాపర్ ఉన్నాయి, 5 ఉన్నాయి. అంతకుముందు నిన్న డిక్సన్ టెక్నాలజీ అది ఇక్కడ నుంచి బయటకు వచ్చేసింది. సో బ్యాన్లో షేర్లు ఉంటే ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. సో దీని మూలంగా హెచ్చుతగ్గులు ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువైతే తగ్గే అవకాశం ఉంటుంది షేర్లు. బట్ ఇవి క్యాష్ సెక్షన్లో తీసుకోవచ్చు, గుర్తించండి. సో డివిడెండ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక డివిడెండ్స్ రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు అంతకన్నా ముందు కొన్న వాళ్ళకే డివిడెండ్ వస్తుంది. ఆ డివిడెండ్ డేట్ నాడు కొంటే డివిడెండ్ రాదుగా గుర్తించండి. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ డివిడెండ్ పడిచింది ₹2.70 పర్ షేరు. రికార్డ్ డేటు ఈరోజు 27 మే. మ్యాన్ ఇన్ఫ్రా కూడా పడిచింది 45 షేరు, రికార్డ్ డేట్ ఈరోజే. ట్రైడెంట్ కూడా రికార్డ్ డేట్ పడిచింది 50 పైస పర్ షేరు ఈరోజే. సో ఈ 3 షేర్లు ఈరోజు రికార్డ్ డేట్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇవి కొంటే డివిడెండ్ రాదని గుర్తించండి. నిన్న కానీ అంతకుముందు కానీ కొన్న వారికే డివిడెండ్ వస్తుందా గుర్తించండి. రేపు డివిడెండ్ డేట్ ఉంది కాబట్టి ఈరోజు కొన్న వారికి అంతకుముందు కొన్న వారికి డివిడెండ్ వచ్చే అవకాశం షేర్లు ఉన్నాయి, వీటన్ని లిస్ట్ను గుర్తించండి. కాల్గేట్ ₹28 ప్రకటించింది, రేపు రికార్డ్ డేటు. సుందరం ఫైనాన్స్ కూడా 60 ప్రకటించింది పర్ షేరు, రికార్డ్ డేటు రేపు. టాటా కన్జ్యూమర్ కూడా ₹8.25 ప్రకటించింది, రికార్డ్ డేటు 29 మే. అండ్ అద్వానీ వాటర్స్ 90 పర్ షేరు 38 మే. ఎంజల్ వన్ ₹30 ప్రకటించింది, రికార్డ్ డేటు 30 మే. క్యాప్లిన్ పాయింట్ కూడా ₹3 ప్రకటించింది, రికార్డ్ డేటు 38 మే. అండ్ ఇన్ఫోసిస్ ₹22 రికార్డ్ డేటు 38 మే. అండ్ జూపిటర్ వ్యాగన్ దాన్ని డ్యూ ఉంది, 38 నాటు ఉంది. ఇంకా దీని యొక్క రేటు ఇంకా రాలేదు, బట్ రేపు తర్వాత కూడా రావచ్చు, గుర్తించండి. ఇక రిజర్వ్స్ వస్తుంది కాబట్టి ఈరోజు 27 మే కాబట్టి ఈరోజు రిజర్వ్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఎల్ఐసి, బస్ కంపెనీ, ఇన్ఫో ఎడ్జ్, బీడీఎల్, ఎన్ఎండిసి, ఐటీఐ, హిందుస్థాన్ కాపరు, ఈఐడి ప్యారీ అండ్ మిండా కార్పొరేషన్, ఆర్సీఎఫ్, రియల్టెల్, పిటిసి ఇండియా, బాలాజీ ఎంఎన్స్, గోల్డియం ఇంటర్నేషనల్. సో ఈరోజు రిజల్ట్ మూలంగా ఈ షేర్లు ఇచ్చిన అవకాశం ఉంటుంది. సో రిజల్ట్ బాగుంటే షేర్ ముందు పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. రిజల్ట్ బ్యాడ్గా వస్తే తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ ఈరోజు సెక్టర్స్ ఆర్ఎస్ఐ ప్రకారంగా, ఆర్ఎస్ఐ ఇక్కడ డైలీ, వీక్లీ, మంత్లీ ఇచ్చాము. ఆర్ఎస్ఐ ప్రకారంగా ఎప్పుడైతే డైలీ 45, వీక్లీ 55, మంత్లీ 60 ఉంటుందో అవి స్ట్రాంగ్ ఉండి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్ఎస్ఐ దినంతో కూడా షేర్లు ట్రెండింగ్ ఉండి పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆటో సెక్టార్స్, ఐరన్, గ్యాస్, మెటల్స్, పిఎస్సి బ్యాంకు, కన్జ్యూమర్ ఈ సెక్టారు స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తాయి. సో మీరు కూడా దీని గురించి ఆలోచించండి. ఇవి ఈరోజు వార్తలు. దీని తర్వాత ఇంకో వీడియో కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం రోజు మాత్రమే. అవి బిజినెస్ వార్తలు, షేర్కి సంబంధించినవి అండ్ దాని మీద టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది, వాటి కూడా గమనించండి. అప్పుడే ఈ 2 వీడియో ఎప్పుడైతే ఎవరైతే రోజు పర్టికులర్ గమనిస్తారో మీకు మంచి సబ్జెక్ట్ అవగాహన వస్తుంది, స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, అది గుర్తించండి. అట్లనే వీడియో ముగించే ముందుగా రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే మాకు సపోర్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.